హాయ్ అండి. వెల్కమ్ టు దుర్గాదామతోటి తెలుగు ఛానల్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. అలాగే మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఇది మార్నింగేనండి. కొంచెం గోరువెచ్చని నీళ్ళు తాగాననమాట. తాగిన ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మేము కాఫీ తాగుతున్నాము. నేను మా హస్బెండ్ అనమాట. కాఫీ అంటే ఎంతమందికి ఇష్టమండి? నాకైతే చాలా చాలా ఇష్టమండి కాఫీ. ఇంకా కాఫీ తాగిన తర్వాత ఇంకా వంట దగ్గరికి వెళ్ళాలండి. ఇంకా మా పాపకి బాక్స్ పెట్టాలి. చూసారు కదండి, ఇంకోండి కొంచెమే మిగిలిందని మళ్ళీ పోసేస్తున్నాను అనమాట. ఎందుకు వేస్ట్ అయిపోతుందని చెప్పేసి. ఓకేనా, ఇప్పుడైతే వేడివేడిగా కాఫీ తాగేసేద్దామండి. తాగిన తర్వాత నేను చపాతీ పిండి అనేది కలిపి పెట్టేసుకుంటానండి. ఇదిగోండి కాఫీ తాగేసాను. ఇప్పుడు చపాతీ చేద్దామని చెప్పేసి టిఫిన్లోకి చపాతీ పిండి కలుపుతున్నానండి. నేనైతే ఇక్కడ సాల్ట్ అయితే ఏమి యూజ్ చేయలేదండి. నేను ఎక్కువైతే సాల్ట్ వేయనండి. ఎందుకంటే కర్రీస్ అనేది కొంచెం ఎక్కువ తింటామన్నమాట. కర్రీస్ ఎక్కువ తింటే మంచిది కాబట్టి. ఆల్రెడీ మేము మామూలుగానే కర్రీస్ ఎక్కువ తింటాము. నా వీడియోలో చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది. కొంచెం క్వాంటిటీ ఎక్కువే వండుతానమాట. రైస్ తక్కువ, అలాగే కర్రీస్ ఎక్కువ తింటామన్నమాట. అట్లాగే చపాతీలో కూడా నేను ఉట్టిగా వాటర్, గోధుమ పిండిలోకి మనం సాల్ట్ వేయకోకుండా ఉట్టిగా వాటర్ వేసి కలిపేసుకుంటున్నానండి. చూసారు కదా, ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకుంటే చాలా సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. చూసారు కదా, ఈ విధంగా కలిపేసి మనం పక్కన పెట్టేసుకుందామండి. ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అట్లా నానిందనుకోండి పిండి, చాలా బాగుంటుంది అనమాట చపాతీలు చేసుకోవటానికి. చూసారు కదా, ఈరోజు టిఫిన్ అయితే మాకు చపాతీలేనండి. అలాగే మా అమ్మాయికి కూడా బాక్స్లోకి చపాతీనే పెట్టేయమ్మా అని చెప్పేసి అన్నదనమాట. చూసారు కదా, ఈ విధంగా చపాతీ పిండి కలిపేసి పక్కకు పెట్టేశాను. నిన్న బెండకాయలు కడిగి పెట్టి ఆరబెట్టాను కదా, ఆ తర్వాత కట్ చేసేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నానండి. ఇదిగోండి చూసారు కదా, చక్కగా ఆరిపోయినాయి అనమాట. కడిగి ఆరబెట్టేసుకుంటే మనం కట్ చేసుకోవడానికి కూడా త్వరగా అయిపోతుంది అనమాట. చూసారు కదండి, ఇప్పుడు బెండకాయ ఫ్రై చేసుకోవడానికి కోసం నేను కళాయి పెట్టేశాను. అలాగే ఆయిల్ వేసాను. తాలింపు దినుసులు వేసి ఎండుమిరపకాయలు కూడా ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను అనమాట. చూసారు కదా, ఇవి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ అండి, ఒక ఉల్లిపాయ 2-3 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. అవి కూడా వేసేద్దామండి. ఇదిగోండి, ఇవి వేగిపోయినాయి కాబట్టి ఉల్లిపాయలు కూడా వేసేసుకుంటున్నాను. బెండకాయ ఫ్రైలో ఉల్లిపాయ కూడా వేసుకుంటే మనం తినేటప్పుడు, రైస్లో కూడా తినేటప్పుడు మనకి కమ్మగా అనేది తగులుతుంది అనమాట. ఉల్లిపాయ వేగింది, అందుకని ఉల్లిపాయ కూడా వేస్తే టేస్ట్ బాగుంటుందండి. ఓకేనా, ఇదిగోండి ఉల్లిపాయలు కూడా కొంచెం ఆయిల్ మిక్స్ అయ్యేలాగా కలుపుకున్నాం కదా. తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసేస్తున్నానండి. చూసారు కదా, ఇది కూడా ఆయిల్లో మిక్స్ అయ్యేలాగా కలుపుకుందాము. ఇప్పుడైతే సాల్ట్ అయితే వేయలేదండి. సాల్ట్ వేసామంటే జిగురు అనేది వచ్చేస్తుంది అనమాట బెండకాయలకి. అందుకని ఇప్పుడు సాల్ట్ అయితే వేయట్లేదు నేను. చూసారు కదా, ఈ ఆయిల్లో బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలన్నమాట. కొంచెం గోల్డెన్ బ్రౌన్ వస్తుంది అన్నప్పుడు మనం బెండకాయ ముక్కలు వేసేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు మనం బెండకాయ సన్నగా కట్ చేసి పెట్టుకున్నవి ఉన్నాయి కదండి, అవి కూడా వేసేసుకుందాం. ఇదిగోండి 1/2 కేజీ బెండకాయలు అనమాట. చూసారు కదా, ఇవి కూడా ఆయిల్లో మిక్స్ అయ్యేలాగా మనం కలిపేసేసుకుందామండి. ఇదిగోండి ఈ విధంగా ఒకసారి ఇలా కలిపేసుకొని మూత పెట్టేసేసుకుందాము. బాగా ఆరిపోయినాయండి. బెండకాయ ముక్కలు కూడా కట్ చేసి చాలాసేపు అయింది కాబట్టి చక్కగా పొడి పొడిగా ఉన్నాయన్నమాట బెండకాయలు. ఇలా మూత పెట్టుకొని ఒక 2-3 మినిట్స్ తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి మధ్యలో ఒకసారి కలిపేసుకుందామండి. ఈ విధంగా మధ్యలో 1-2 సార్లుగా ఇట్లా కలుపుకుంటూ ఉండాలండి, అడుగంటకోకుండా. చూసారు కదా, మళ్ళీ ఒకసారి కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసేద్దామండి. చూసారు కదా, మళ్ళీ ఒక 2-3 మినిట్స్ తర్వాత మళ్ళీ చూసారుగా చక్కగా మగ్గిపోయినాయి. ఇప్పుడు పసుపు, కారం అనేది వేసేసుకొని ఇప్పుడు సాల్ట్ కూడా వేసేస్తున్నానండి. సాల్ట్ కూడా వేసేసి ఒకసారి కలిపేసి మూత పెట్టేసుకుంటామేనండి. ఇంకా ఏ మసాలాలు వేయనవసరం లేదనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడైతే మనం మూత పెట్టేసేసుకొని ఒక 1 మినిట్, ఒక 2 మినిట్స్ అట్లా సిమ్లో పెట్టేసి వదిలేసేద్దామండి. వదిలేసి పక్కకు పెట్టేశాను. పక్కన స్టవ్ వెలిగించేసి సిమ్లో పెట్టేసి పక్కకు పెట్టేశాను అనమాట. ఇప్పుడు నేను చపాతీ చేయటానికని ప్యాన్ పెట్టేసుకున్నాను. అది వేడయ్యేలోపు నేను ఇక్కడ చపాతీలు చేసేసుకుంటున్నానండి. ఇది చూసారు కదా, ఇట్లా ప్రెస్ చేసుకుంటూ మనకు ఎంత కావాలో అంత తీసుకొని ఇట్లా ఉండలాగా చుట్టేసుకోవటమేనండి. ఇవన్నీ చాలామందికి తెలుసు, కానీ నేను ఎలా చేస్తాను అనేది మాత్రం నేను చూపిస్తున్నానండి. చూసారు కదా, ఈ విధంగా మనకి ఎన్ని కావాలో అన్ని. ఫస్ట్ అయితే మా అమ్మాయిని పంపించేసేయాలండి. తను 7:45 కల్లా తను బస్ స్టాప్లో ఉండాలన్నమాట. అందుకని ముందు తన కోసమని చేసేస్తున్నాను. ఒక చపాతీ అయితే తినేస్తుంది. ఈలోపు నేను మళ్ళీ 2 చపాతీలు బాక్స్లో కోసం అని చెప్పి చేసేస్తున్నాను అనమాట. చూసారు కదా, కొంచెం పిండి జల్లుకున్నానండి. జల్లుకొని ఇగోండి ఈ విధంగా ఇట్లా ప్రెస్ చేసేసుకుంటూ ఒత్తుకోవాలండి చపాతీలు అనేది. చూసారు కదండి, చక్కగా వచ్చేస్తుంది అనమాట. చాలా సాఫ్ట్గా ఉందండి పిండి కూడా. మన కలిపి కూడా చాలాసేపు అయింది కాబట్టి చక్కగా సాఫ్ట్గా ఉందన్నమాట పిండి. త్వరగా కూడా అయిపోతుంది. మనం గట్టిగా ఇట్లా పిసికి కలిపాం కదండి, అప్పుడు పిండి చాలా బాగుంటుందండి సాఫ్ట్గా. చూసారు కదా, ఈ విధంగా చేసేసుకొని
ఒకటైతే నేను ఫస్ట్ వేసేసి మా అమ్మాయికి ఇచ్చేస్తానండి. తను తినేలోపు నేను మళ్ళీ ఇంకొక 2 చేసేస్తాను బాక్స్‌లో కోసమని. ఇదిగోండి చూసారు కదా! ఈ విధంగా కాలిన తర్వాత ఊరికే ఒక్క స్పూన్ ఆయిల్ వరకు పైన వేసేసుకుంటమేనండి. ఇదిగోండి ఈ విధంగా. చూసారు కదండీ! ఈ విధంగా అయితే సరిపోతుందనమాట. చూసారు కదా! ఇప్పుడు ఇది అయిపోయిందండి. ఇదైతే ప్లేట్లోకి తీసేసుకొని మా అమ్మాయికి ఇచ్చేస్తాను. తను తింటూ ఉంటుందనమాట. ఈలోపు నేను ఇంకొక 2 చేస్తాను. ఇదిగోండి ప్లేట్లో అయితే పెట్టేస్తున్నాను. కొంచెం కర్రీ వేసి ఇచ్చేసానండి. ఇది రెండోది చేస్తున్నాననమాట తన బాక్స్లో కోసం అని చెప్పేసి. ఇదిగోండి ఈ విధంగానే మొత్తం కూడా ఇట్లానే కాల్చుకుంటానండి. తర్వాత మా అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత ఇక మా హస్బెండ్కి ఇస్తానండి. ఆయన అయితే లేట్గానే వెళ్తారు కాబట్టి ఇంకా నాకు లేట్ అయినా కొంచెం పర్వాలేదనమాట. మా అమ్మ అయితే 7:45 వరకు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలన్నమాట. బయటికి బస్ స్టాప్కి వెళ్ళాలి. ఇంకా చూసారు కదండి. ఆ తర్వాత మెల్లగా మా హస్బెండ్కి చేసి ఇచ్చేసి తర్వాత ఆయనకు కూడా ఒక బాక్స్లో పెట్టేస్తే సరిపోతుంది. ఇదైతే మా హస్బెండ్కి ఇచ్చేస్తున్నానండి. ఇక్కడ చూసారు కదా! ఫస్ట్ ఏమో మా పాపకి ఇచ్చాను, తర్వాత మా హస్బెండ్కి ఇచ్చాను. ఈలోపు మళ్ళీ చేస్తున్నానండి. ఇంకా పిండి ఏమైనా మిగిలితే కూడా నేను చేసి మధ్యాహ్నానికి కూడా పెట్టేస్తాను ఒకటేసారి, మళ్ళీ స్టవ్ దగ్గరికి రాకోకుండా. ఇదిగోండి చూసారు కదా! ఇప్పుడైతే మా అమ్మాయి బాక్స్లోకి చేసేస్తున్నాను, మా హస్బెండ్కి కూడా చేసేస్తున్నానండి ఇప్పుడే. ఇదిగోండి ఇంకా మా అమ్మాయి అయితే వెళ్ళిపోయిందండి. ఇంకా 7:45, 8 అవుతుందనమాట. తను వెళ్ళిపోయింది. ఇప్పుడు మా హస్బెండ్ కోసమని చేస్తున్నానమాట ఆయన బాక్స్లోకి అని చెప్పేసి. ఇంకా కొంచెం పిండి కూడా మిగిలిందండి. మిగిలితే అవి కూడా నేను చేసేసి ఒక హాట్ ప్యాక్లో పెట్టేస్తున్నానమాట. ఈరోజైతే టిఫిన్ మాది ఇదేనండి. మీరేం చేసుకున్నారు టిఫిను? బెండకాయ ఫ్రై కదండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా అయితే ఒకసారి ట్రై చేయండి. చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుందన్నమాట. బెండకాయ ఫ్రై అంచున పప్పుచారు కానీ రసం కానీ ఏదన్నా పెట్టుకున్నా సరే చాలా బాగుంటుందన్నమాట. మా టిఫిన్ అయితే ఇదేనండి ఈరోజు. ఇంకా నేను కూడా తిన్న తర్వాత వెల్లుల్లిపాయలు ఉన్నాయండి, పచ్చిగానే ఉన్నాయి అనమాట. అవన్నీ ఒలిసి పెట్టాను. అవన్నీ కూడా ఎండలో పెట్టాలన్నమాట. ఇదిగోండి వెల్లుల్లిపాయలు ఇక్కడ ఒలిసి పెట్టానని చెప్పాను కదా! పచ్చిగా ఉన్నాయండి, కొత్త వెల్లుల్లిపాయలు అనుకుంటా, పచ్చిగా ఉన్నాయి. అలాగే అవి ఇప్పుడు ఎండొస్తుంది, ఇంకా కొంతసేపటికి అవి ఎండలో పెట్టేస్తానండి. ఇప్పుడైతే నేను ఇక్కడ కరివేపాకు కడిగి ఆరబెట్టుకున్నాను. ఇవైతే ఈ బాక్సులో వేసేస్తున్నానండి. ఈ బాక్స్ చూసారు కదండి, మీషోలో రప్పించాను అనమాట. ఒక 7, 8 వచ్చినాయండి. 2 సెట్లు రప్పించాను. ఒక 4 అయితే మా అమ్మాయికి ఇచ్చాను అనమాట. ఇప్పుడైతే కొన్ని నేను వాడుతున్నాను. కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, దానికి నిమ్మకాయలు ఇలాంటి వాటికి బాగున్నాయండి. ఫ్రిడ్జ్లో అయితే ఎక్కువ స్పేస్ ఉన్న వాళ్ళైతే ఇది తీసుకోవచ్చండి. లేదంటే తక్కువ స్పేస్ ఉన్నది అని అనుకుంటే కవర్లో పెట్టుకోవడం బెటర్ అనమాట. చూసారు కదా, ఈ విధంగా ఇట్లా ఇచ్చారనమాట. ఇదిగోండి ఇట్లా కింద బేస్ ఒక 1/2 ఇంచ్ కంటే కొంచెం తక్కువ అట్లా ఇచ్చారనమాట. ఇదిగోండి చూసారు కదా, ఇదిగోండి నేను చూపిస్తున్నాను చూసారా, అలా ఇచ్చారు. అందుకనే మనకి కింద వాటర్ పడినా సరే కొత్తిమీర కానీ కరివేపాకు కానీ మనకి పాడవదండి. చూసారు కదా, ఇట్లా 6 ఇచ్చారనమాట. కింద మొత్తం సాయంత్రం డబ్బాకి అతుక్కుపోదు, కొంచెం పైకి ఉంటుంది. కింద వాటర్ ఉన్నా సరే అదిగోండి కొంచెం ఉంటుంది అనమాట. వాటర్ ఉన్నా సరే మనకి కరివేపాకు కానీ పుదీనా, కొత్తిమీరకి ఇట్లా అంటుంది అనమాట. అందుకని ఈ డబ్బాలు అయితే నాకు బాగా నచ్చినాయండి. స్పేస్ ఎక్కువ ఉంటే కనుక ఎవరైనా రప్పించుకోండి. మీషోలో కానీ అమెజాన్లో కూడా ఉన్నాయన్నమాట. చూసారు కదా, ఈ విధంగా టిష్యూ పేపర్ వేసి పెట్టేస్తున్నానండి. టిష్యూ పేపర్ ఎందుకు వేస్తున్నానంటే కరివేపాకు ఇలా దూసేసి వేసుకుంటాను అనమాట. అందుకని నేను టిష్యూ పేపర్ వేస్తున్నాను. ఎందుకంటే చిన్న చిన్న కరివేపాకులు ఉన్నాయనుకోండి లోపలికి వెళ్ళిపోతాయి. ఇది చూసారు కదా, ఇలాంటివి అయితే లోపలికి వెళ్ళిపోతాయి. అందుకే టిష్యూ పేపర్ వేసుకున్నాం అనుకోండి లోపలికి వెళ్ళవు. అదే మనం కాడలుగా పెట్టేసుకున్నామంటే టిష్యూ పేపర్ అవసరం లేదండి. చూసారు కదా, ఈ విధంగా అయితే నేను దూసేసుకొని ఇలా పెట్టేసుకుంటున్నాను అనమాట. కరివేపాకు 15, 20 రోజుల వరకు చక్కగా ఉంటాయండి. ఆ తర్వాత ఏమన్నా కొంచెం మాత్రం అక్కడక్కడ కొంచెం వడిలినట్టు ఉంటే అవి వేరేసేసుకొని మళ్ళీ ఫ్రెష్గా ఉన్నాయి మళ్ళీ వాడేసుకుంటే సరిపోతుందండి. మొత్తం అయితే ఖరాబ్ అవ్వవు, కొన్ని అక్కడక్కడ కొంచెం పాడవుతాయి అనమాట ఒక 20 రోజుల తర్వాత. చూసారు కదండి, ఈ విధంగా అంతా నేను దూసేసుకొని వేసేసుకుంటున్నాను దీంట్లో. చూసారు కదండి, ఈ విధంగా వేసేసుకున్న తర్వాత మళ్ళీ పైనుంచి ఒక టిష్యూ పేపర్ వేసేసుకోండి. ఇంకైతే అసలు చాలా రోజులు ఉంటాయండి. ఇట్లయితే కొత్తిమీర అయినంతే, కరివేపాకు కానీ పుదీనా కానీ ఇట్లయితే పైనుంచి ఒక టిష్యూ పేపర్ వేసేసుకోండి, చాలా బాగుంటుంది. కింద వేయకపోయినా పర్వాలేదు. నేనైతే అంటే కరివేపాకు చిన్న చిన్న ఆకులు కూడా ఉన్నాయి కాబట్టి కిందకి వెళ్ళిపోతాయని, తొందరగా పాడైపోతాయి అనమాట. అందుకని నేను అట్లా టిష్యూ పేపర్ వేసుకున్నాను. మీరు కాడలుగా పెట్టుకున్నైతే అవసరమే లేదండి. చూసారు కదా, ఈ విధంగా వేసేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటామేనండి.
ఇదిగోండి చూసారు కదా ఈ విధంగా. దీనికి నాకు ఇప్పుడు ఒకటి ఐడియా వస్తుందండి. పక్కకి సైడ్కి అమ్మట పేరు రాసి పెట్టుకుంటే బాగుంటుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే కొత్తిమీర, కరివేపాకు, పుదీనా నేను 1 బై 1 పెడతానమాట. ఏది ఏంటి అనేది వెతుక్కోవాల్సి వస్తుంది ఒక్కొక్కసారి హడావుడిలో ఉన్నప్పుడు. కొంచెం మనం పేరు రాసి పెట్టేసుకుంటే బాగుంటుందేమో ఐడియా వచ్చింది. చూడాలి, అది వర్కౌట్ అవుతే కనుక మీకు కూడా షేర్ చేస్తానండి అది. ఇదిగోండి తెలుస్తుందా మీకు? కొన్ని పచ్చిగా ఉన్నాయి, బ్రౌన్ కలర్లో అట్లా ఉన్నాయి కదండి, వైలెట్ కలర్లో ఉన్నాయని పచ్చిగా ఉన్నాయన్నమాట. ఇవన్నీ ఎండలో పెట్టుకోవాలి. ఒలిసి పెట్టాను తాలింపులోకి వేసుకోవటానికని. ఎట్లా నేను ఒలిసి పెట్టుకుంటానండి. అప్పుడప్పుడు పాయలుగా ఉంటే ఒలిసి మనం వేయటానికి లేట్ అవుతుంది కాబట్టి ఇలా ఒలిసి పెట్టుకుంటానండి. ఇదేనండి ఈరోజు వీడియో. ఎలా ఉంది? నచ్చిందా? మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.